అస్మద్గురుభ్యో నమః. మంచి మరంగంటి మాధుర్య ధీరుడు, భారతీపుత్రుడు, భావిహితుడు, సంస్కృతి మేధావి, సంస్కారవంతుడు. సంస్కృత మేధావి, సంస్కారవంతుడు, రాగాల రమణుడు, రమ్యగుణుడు, కావ్యాల రచయిత, కమనీయ వ్యాఖ్యాత, కార్యాల శూరుడు, కలువరేడు, వైష్ణవారిధి, కలువరేడు వైష్ణవవారిధి, వైష్ణవ సారథి, వ్యాకరణ శాస్త్రాల నవ్యమనుడు, వివిధ శాస్త్రాలు బోధించే విశ్వమందు సకల కార్యాలు నేర్పించే, సకల కావ్యాలు నేర్పించే, సమత పెంచే పరమ వేదాల భాష్యాల పసిడి గురువే, సాంప్రదాయాల పాటింప సాక్షి గురువే. అలాంటి ఆచార్యుల వారికి దాసోహం సమర్పించుకుంటూ మనం షోడశ ఉపచారములన్న దాంట్లో మొదటగా మనం ప్రారంభించుకునేటప్పుడు ఉపచారాల ఉద్దేశ్యం, సంకల్పం అక్కడితోటి మొదలుపెట్టుకుని మాట్లాడుకుంటున్నాం. సంకల్పం ప్రధాన లక్ష్యం గురించి ఇంతకుముందు ఒక భాగంలో చెప్పిన మళ్ళీ ఒకళ్ళెవరో జ్ఞాపకం చేశారు. అయ్యా, అదొక్కసారి పునరుక్తి చేయండి అని. ఏమిటది? ఋగ్వేదంలో 5వ మండలంలోది. ఏ అగ్నే నేరయంతి తే వృద్ధా ఉగ్రస్య శ్రవస అపద్వేషో అపక్వర అస్య వ్రతస్య సశ్చిరే. ఎవరైతే వృద్ధా మంచి సంపదలు కలిగి ఉండి, బుద్ధిమంతులై ఉండి, వయసులో ఉండి కూడా తే నేరయంతి, నీ ద్వారా సత్కర్మలు చెయ్యడానికి అలవాటు పడరో, చెయ్యలేరో, చెయ్యదలుచుకోరో, చేసినా కూడా నిర్లక్ష్యంతో ఉంటారో, అలాంటి వాళ్ళందరూ ఉగ్రస్య శ్రవస, ప్రవృద్ధమైన బలము నుండి, ఆహారము నుండి అపనీతులవుతారు, బలహీనులవుతారు. మనం చూస్తుంటాం, అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి, తాము ఒక సాంప్రదాయం నమ్ముతున్నామని చెప్పి ఇతర సాంప్రదాయజ్ఞుల్ని అవమానపరచడం, ఆ దేవాలయాలు ధ్వంసం చేయడం, ఇలాంటివన్నీ చేసిన వాళ్ళు కొన్ని శతాబ్దాల కాలంగా చూచాం. కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళందరూ కూడా. నీవు నీ సాంప్రదాయం గౌరవించుకో, నీ పద్ధతి గౌరవించుకో, మిగిలిన వాళ్ళ కోసం చెప్పి చేసేవాటికి అవమానపరచవద్దు, న్యూనత చెయ్యవద్దు. అది గుర్తుపెట్టుకో. కానీ దురదృష్టం, పాలనాదండ ప్రభావం కోసం అని చెప్పి, వాళ్ళ అనుమతుల కోసం, వాళ్ళ ప్రేరణ కోసం, వాళ్ళ చాటును ఉండడం కోసం, వాళ్ళ ఆశ్రయం కోసం మహాపండితులైన వాళ్ళు కూడా లక్షణాలు మార్చుకుని వాళ్ళ వెనకాల పడ్డవాళ్ళు, వాళ్ళని చూచాం. వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. అంచేత అదే చెప్తున్నాడు. ఏ నేరయంతి తే వృద్ధ ఉగ్రస్య శ్రవస, వాళ్ళంతా ప్రవృద్ధమైన బలం ఇలాంటివి ఉన్నా కానీ అపనీతులవుతారు, బలహీనులవుతారు. అస్య వ్రతస్య సశ్చిరే, అవైదిక కర్మలు, అవైదిక వ్రతాలు చేస్తారు. ద్వేష, అసుర సంబంధమైన విరోధాన్ని, వర, వాళ్ళ హింసల్ని అపసశ్చిరే, వాళ్ళే స్వయంగా పొందుతారు. జరాసంధుడు మహాభక్తుడే, కానీ ఏం చేశాడండి? కాలభైరవోపాసన చేసి, యుద్ధంలో రాజుల్ని జయించు, చెరపట్టు, చేసుకో, యుద్ధంలో చంపెవడం వద్దంటూ, కానీ మోసం చేసి గెలిచి, వాళ్ళని దాచి, మోసం చేసి వాళ్ళని కాల్చి పారేసి ఎంత పని చేసి, రోజుకొక్కడిని కాలభైరవుడికి దానమిచ్చావే నువ్వు. ఎంత దుర్మార్గుడివి! రావణాసురుడు శివభక్తుడు, గొప్ప భక్తుడు, తపస్యాలి కాదని ఎవడు అంటలేదు. కానీ అతను చేసిన పనులు ఏమిటండి? ఏమైంది? అదనమాట. నడుస్తుంది కొన్నాళ్ల పాటు, తర్వాత నడవదు. అది స్థితి. అది జరుగుతుంది కనుక మేము అలా ఉండకూడదు. అంచేత దానికోసం సంకల్పం. అవైదిక కర్మలు ఆచరించము, ప్రమాదంలో పడము, ఎవరిని కూడా ద్వేషించము, దూషించము. అలాంటి వాళ్ళం మేము.
అంటూ దీనికోసం మేము శ్రద్ధ పొందాలని శ్రద్ధాసూక్తం అన్న దాంట్లో చెప్తారు. దానికోసం శ్రద్ధయా అగ్ని సమిధ్యతే శ్రద్ధయా హూయతే హవి శ్రద్ధాం భగస్య మూర్ధని వచస వేదయామసి. మన సంకల్పం ప్రత్యక్షంగా చెప్పినా చెప్పకపోయినా ఇదే ఉంటుంది. శ్రద్ధయా అగ్ని సమిధ్యతే, శ్రద్ధ వల్లనే అగ్ని సక్రమంగా వెలుగుతోంది. అగ్నిని సక్రమంగా వెలిగించు నువ్వు, అద్భుతమైన కాంతిస్తుంది. ఎందుకో తెలుసా? ప్రమిదలో కట్టుబడి పసిడి వెలుగులు అందించడం మిన్న చీకటిలా తాండవించి లోకానికి మసిపోయడం కన్నా ప్రమిదలో కట్టుబడి పసిడి వెలుగులు అందించడం మిన్న జ్యోతులు చేసేదని అల్లా ఉంటుంది శ్రద్ధ కూడాను. శ్రద్ధయా హూయతే హవి, హవిస్సులు ఇస్తున్నావు శ్రద్ధతోటి. ఈ మధ్య చాలా చోట యజ్ఞాలు జరుగుతున్నాయి, టీవీలో కూడా చూపిస్తుంటారు. అలా హవిస్సులు ఇస్తూ ఫోన్ పెట్టు మాట్లాడుతుంటాడు. ఏం కర్మ, ఏం కాయరిందా నీకు? ఆ యజ్ఞం చేసే టైంలో ఫోన్ పక్కకి పెట్టుకోలేవా? ఇదే పద్ధతి. చేస్తూ మధ్యలో ఒకసారి ఇలా యాంగిల్ ఇవ్వడం, జత కెమెరామన్ వచ్చాడు పోజ్ ఇవ్వాలి అందుకోసం. ఎందుకు ఇది అంటే శ్రద్ధ ఉండదు వాళ్ళకి. చేస్తున్నాం అంతే. అంచేత శ్రద్ధయా హూయతే అవి, హవిస్సులు శ్రద్ధగా ఇవ్వబడతాయి శ్రద్ధ ఉంటే తప్ప. శ్రద్ధాం భగస్య మూర్ధని వచస వేదయామసి, మేము శ్రద్ధతోటే ఉండాలి. అంటే శ్రద్ధయా సమ్యక్ ఇజ్యతే భగస్య మూర్ధని వేదయామసి, మేము మంచి మాటలతోటి భగవంతుని శిరస్థానమును చేరుకునేలాగా ఉంటాం మేము. అంటే నచికేతస్ లాంటి వాడు ఉదాహరణ. అలాగే ఇంతమంది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రద్ధకి మారు రూపం వాళ్ళందరూ కూడాను అలాంటి వాళ్ళు. అంతేకాదు ప్రియం శ్రద్ధే దదత, ప్రియం శ్రద్ధే దిదాసత, ప్రియం భోజేషు యజ్జస్వ ఇదం. అందుకని చెప్పి మ ఉదితం కృత, నేను ప్రియం శ్రద్ధే దదత, ఎవరైతే యాగాల కోసం ధ్యానం చేస్తున్నారో, యాగాల్లో దానాలు చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ప్రియం కలిగించమ్మా ఓ శ్రద్ధ. ప్రియం శ్రద్ధే దిదాసత, ఇవ్వాలనే కోరిక ఉన్నవాడికి కూడా శ్రద్ధ కలిగించు, ప్రియం కలిగించు. వసుదేవుడు ఉన్నాడు, పిల్లాడు పుట్టగానే ఆనందసాగరమగ్రుడయ్యి మనస్సులోనే బ్రాహ్మణులకి గోవులు దానం ఇచ్చాట అని మరి ఇచ్చుటకున్ అంటాడు పోతన్న గారు. మళ్ళీ తనకి సామ్రాజ్యం వస్తే ఆ సమయం లోపల ఈ ఇచ్చినది ఇవ్వాల్సింది ఇస్తాను. ఇది శ్రద్ధ అంటే అదనమాట. అంతేకాదు ప్రియం భోజేషు యజ్జస్వ ఇదం, యాగం చేసే వాళ్ళకి ఇదం భోజేషు, వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చడం కోసం మా ఉదితం కృత, నేను ఎలాగైతే ప్రార్థన చేశానో కోరానో అలాగా శ్రద్ధ నీవు ఇవ్వు తల్లి అని శ్రద్ధకి ప్రార్థన. అలాగే ఇంకొకటి శ్రద్ధాం ప్రాతః హవామహే శ్రద్ధాం మధ్యం దినపరి శ్రద్ధాం సూర్యస్య నిమ్యుచి శ్రద్ధే శ్రద్ధ ఆపయ ఇహ నహ. మన వాళ్ళు అంటుంటారు పొద్దున్నే చదువుతానప్పుడు టైం ఉంటుంది, తర్వాత చదవలేనండి. కాదు, శ్రద్ధ అన్నది ఎప్పుడు ఉండాలి? ప్రాతర్హవామయే, ఉదయం పూట నాకు శ్రద్ధ ఉండాలి, శ్రద్ధతోటి చెయ్యాలి నేను. శ్రద్ధాం మధ్యం దినం పరి, మధ్యాహ్న సమయంలో కూడా ఇదే శ్రద్ధతోటి నేను పనిచేయాలి. అంతేకాదు శ్రద్ధాం సూర్యస్య నిమ్యుచి, సూర్యాస్తమయం లోపల కూడా ఇదే శ్రద్ధతో నేను చెయ్యాలి. శ్రద్ధే శ్రద్ధ ఆపయ ఇహ నహ. అమ్మా, నాకు చంటి బిడ్డకి పాలిచ్చినట్టుగా నీవు చక్కగా నాకు ఆ శ్రద్ధని కలిగించవమ్మా. ఇంచేతనే వేదం చెప్పింది ఒక చోట, ఎవరైతే శ్రద్ధ వహించి కార్యక్రమం చెయ్యరో దేవతలు కూడా నా శ్రద్ధ దదే, శ్రద్ధ వహించరు అని అంటారు అక్కడ. అలాంటి విశేషం శ్రద్ధ కలగాలి. దీనికే ఉదాహరణ
ఒకప్పటి నటులు. వాళ్ళు జీవనోపాధి కోసమే పొద్దున్న వెళ్ళేవారు. ఆ పేర్లు చెప్పను. వెళితే ఒక్కొక్క సందర్భంలో పక్కవాడు సరైనవాడు కాకపోతే వీళ్ళ రిహార్సల్ చేసినా కూడా 5-6 సార్లు చేయాల్సి వచ్చేది. విసుక్కునేవారు కాదు, అది కొనసాగించేవారు. ఒక మహానుభావుడికి టైఫాయిడ్ వచ్చింది. అతను షూటింగ్కి వెళ్ళకపోతే అప్పట్లో 5 లక్షల లాస్ వచ్చేది ఆ ప్రొడ్యూసర్కి. అది అయ్యో మీరు సర్లేండి మళ్ళీ వద్దురు కానీ లేదు వస్తున్నాను నేను అన్నాడు. ఆ జబ్బుతోటే వెళ్ళాడు. అలాగే ఒక హాస్య నటీమణికి ఆపరేషన్ అయింది, హాస్పిటల్లో ఉంది. ఒక పాట పిక్చరైజ్ చేయాల్సి వచ్చిన లవకుశలోను. పక్కనుండే నటుడు అన్నాడు, నాకు ఇచ్చే డబ్బులు కూడా ఆ అమ్మాయికి ఇవ్వండి, ఆపరేషన్ ఖర్చు ఉపయోగించుకుంటుంది, ఆ అమ్మాయిని పిలిపించండి. శ్రద్ధ ఒక విషయం మీద తీసుకుంటేనమాట. అలాంటిది నటుల్లో, రంగస్థల కళాకారులు అందరిలో చూసాం మేము. అలాగే పెద్ద పెద్ద లాయర్లు వీళ్ళందరూ కూడా శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ. ఆఖరికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. శ్రద్ధ అంటే ఎంత గొప్పదోనో. మా డాక్టర్ గారు బంధువులకు ఏమన్నారు, తాతగారు అవుతారు, తణుకులు కృష్ణమాచార్యుల వారిని. ఒకసారి మా తాతగారితో పాటు ఆయన దగ్గరికి వెళ్ళాను. తాతగారు ఇక్కడ కూర్చున్నారు, వస్తున్నానండి అన్నారు. ఆయన దూరంగా నిలబడి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఆయన మధ్యలో చెయ్యి ఇలా చాపి వేళ్లతోటి ఇలా ఇలా అన్నారు. నన్ను పిలిచారేమో అనుకుని వెళ్ళా నేను. నిన్ను కాదురా అబ్బాయి, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, కూర్చో. ఇదేం ఎక్సర్సైజు ఇలా ఇలాగా. ఆ తర్వాత ఆయన చెప్పారు, అప్పటికే ఆయనకి 65 ఏళ్ళు ఉన్నాయి. ఆయన అన్నారు, ఏం లేదురా అబ్బాయి, ఆపరేషన్ చేసేటప్పుడు ఇలా నిలబడి ఉంటాం కదా. ఇప్పట్లో మోడర్న్ టెక్నిక్స్ లేవు ఆ రోజుల్లో. ఇప్పుడు 65 ప్రాంతాల్లోనూ లేవు కదా. అప్పుడు ఒక్కొక్కసారి వేళ్ళు బెడికితే పట్టు పట్టేస్తే గప్పుకుని కుట్టేటప్పుడు కానీ కట్ చేసేప్పుడు ఇబ్బంది వస్తుంది. అంచేత వేళ్ళ ఈ కణుపులు కూడా ఉత్సాహంగా మడవగలిగేలాంటి స్థితి నాకు ఉండాలి, ఫ్రీగా. దానికోసం కళ్ళ నీళ్ళు వచ్చాయి. 80 సంవత్సరాల దాకా చూసాం మేము. అంటే అంత చిన్న వయసు దగ్గరని చిన్న వాటి గురించి శ్రద్ధ అదనమాట. అలాగా శ్రద్ధాం ప్రాతర్హవామయే శ్రద్ధాం మధ్యం దినం పరి శ్రద్ధాం సూర్యస్య నిమ్యుచి. అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ఎప్పుడు పడితే అప్పుడు పని చేస్తుంటే శ్రద్ధ. మీకు ఎవరికీ తెలియదు, హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ జంక్షన్ దగ్గర, సంధ్యా జంక్షన్ దగ్గర ఒక కానిస్టేబుల్ ఉండేవాడు. పొద్దున్న 8ంటికి వచ్చేవాడు, సాయంకాలం 4 దాకా ఉండేవాడు. అలా అన్ని గంటలు నిలబడాలి. ఆ మహానుభావుడు ఎలా చేసేవాడు తెలుసురా? సిగ్నల్స్ ఇస్తున్నట్టుగా ఉండేది కాదు, డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉండేవాడు. ప్రతివాడిని ప్రేమగా ఇలాగా. ఒకరోజు గంట ఉన్నాడేమో కాదు. అతను రిటైర్ అయ్యేటప్పుడు ఆఫీసర్లంతా, నీలాంటి వాడు మళ్ళీ మాకు దొరకడయ్యా, పొద్దున్న 8ంటికి ఎంత శ్రద్ధతో వచ్చావో సాయంకాలం 4 దాకా రోడ్డు మీద నిలబడి ఉండి అదే శ్రద్ధతో వెళ్ళామన్నారు. శ్రద్ధ అంటే అలాంటి వాళ్ళని చూసాం, మహానుభావులని. అలాగే ప్రొఫెసర్లను చూసాం. అలాగే శ్రద్ధ, ఆ శ్రద్ధ నాకు కావాలి. అందుకోసమే ఇదనమాట. ఏమిటి? సంకల్పము. శ్రద్ధే శ్రద్ధ ఆపయ ఆపయ ఇహ నా. పెద్దల అనుగ్రహం కూడా నా సంకల్పానికి బలం కలిగించాలి అంటూ శుక్ల యజుర్వేదం చెప్తుంది. ఏన కర్మాణి అపసో మనీషిణో యజ్ఞే కృణ్వంతి విదధేషు ధీరాః యత్ అపూర్వం యక్షం అంతః ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. సంకల్ప సూక్తం అని పేరు. దాంట్లో మాట ఇది. ఏన కర్మాణి అపసో మనీషిణః అంటే అద్భుతమైన మనీష కలిగిన వాళ్ళు యజ్ఞే కృణ్వంతి, యజ్ఞంలో చేస్తుంటారు. విదధేషు ధీరాః ధీరుడైన వాళ్ళు విధించారు వాటిని. యత్ అపూర్వం యక్షం అపూర్వమైనవి అలా జాగ్రత్తగా కూడా చేసిన వాళ్ళు ఉంటారు. అంత ప్రజానాం తన్మే మనః వాళ్ళు శివ సంకల్పమస్తు. వాళ్ళందరూ నా హృదయంలో ఉండాలి. అంతః ప్రజానాం మే మనః అలాంటి వాళ్ళు నా మనస్సుని శుభ సంకల్పానికి ప్రేరణ చేయాలి. అపనః అపసహ అంటారు.
అంటే జలకర్మలు చేసేవాళ్ళు. ఏన కర్మాణి అపసో మనీషిణ విదదేశు అంటే ప్రార్థనలు కలిగిస్తుంటారే వాళ్ళు యక్షం అంటే ఆరాధనీయమైన పద్ధతి లోపల వాళ్ళు చేస్తారే అంత ప్రజానం వాళ్ళు అందరిలోనూ ఉంటారు. ఆఖరికి జలకర్మలు చేస్తూ కూడా శ్రద్ధగా చేస్తారు. అంతే తప్ప నీళ్ళు తీసుకోండి వెళ్ళండి చేసేస్తుంటారు. శ్రద్ధ ఉండదు వాళ్ళకి. అందుకోసం అని చెప్పి అలాంటి శ్రద్ధ మాకు కావాలి. ఈ శ్రద్ధ ఎలా ఉండాలో తెలుసునా? మేము చేసే పని లోపల ఎక్కడా తేడా రాకూడదు. యథా దేవా అసురేషు శ్రద్ధాం ఉగ్రేషు చక్రిరే. వాళ్ళు యుద్ధాల్లో పెడతారు దేవతలు. ఏదో వెళ్ళామంటే వెళ్ళాం చేయడం కాదు. ఇక్కడ శ్రద్ధతో పెడతారు. ఏవం భోజేషు యజ్ఞషు అంటే ఆకాంక్షలతోటి యాగం చేసేవాళ్ళు ఉంటారే వాళ్ళు కూడా అలాగే చేస్తారు. అస్మాకం ఉదితం కృతి అంచేత వాళ్ళు కూడా వాళ్ళలాగే మాకు కూడా మా మనస్సు లోపల ఏ సంకల్పం ఉంటుందో దాన్ని చక్కగా చెయ్యి. కానీ ఇప్పుడు నిజంగా అలాంటి వాళ్ళు ఉంటున్నారండి. వాళ్ళు ఇచ్చే సంభావనని బట్టి మంత్రాలు చదివేవాళ్ళు పక్కవాడితో మాట్లాడుతూ ఇదే కాదు. వశిష్ఠుని వలె ఉండాలి, విశ్వామిత్రుని వలె ఉండాలి, ధౌమ్యుని వలె ఉండాలి. ఇలాంటి వాళ్ళు అలాంటి పురోహితులను మనం పురాణాల్లో చూడవచ్చును. శ్రద్ధాం దేవా యజమాన వాయుగోప ఉపాసతే. వాయుగోప అంటే వాయువు చేత రక్షించబడేవాళ్ళు దేవతలు. శ్రద్ధాం దేవా యజమాన దేవతలు యజమానులు వీళ్ళందరూ కూడా ఉపాసన చేస్తారు. శ్రద్ధాం హృదయ ఆకూత్య శ్రద్ధయ విందతే వసు అంటే హృదయంలో శ్రద్ధ ఉండాలి. ఆకూతి అంటే సంకల్ప ద్వారా శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధయ విందతే వసు ఆ వసు అంతా కూడా మీరు పొంది తీరాలి. సంపద కావాలి. దేనివల్ల వస్తుంది? ఇది శ్రద్ధ వల్ల మాత్రమే. అదొక్కడి గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు శుక్ల యజుర్వేద వాచస్పతి సంహిత ఇంకో మాట కూడా చెప్పింది. యస్మిన్ రుచ సామ యజోగింషి యస్మిన్ ప్రతిష్ఠిత. ఈ శ్రద్ధ వల్లనే 4 వేదములు నిలబడ్డాయి. హనుమంతుడదే నానృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారణ అన్న తోడ శ్రద్ధ పట్టాడు కనుకనే వేదం వచ్చింది కనుక రాలేదు వాళ్ళకి. రథ నాభౌ ఇవ అరాహ. రథానికి చక్రానికి ఆరెలుంటాయి ఆకులు. అవి ఎలా ఉన్నాయో ఆ ఉండే ఫిక్స్డ్ అవి లోపల యాక్సిల్కి అలాగే శ్రద్ధ మీద ఆధారపడి ఉంటాయి ఇవన్నీ కూడా. యస్మిన్ చిత్తం సర్వం ఓతం ప్రజానాం. ఈ మనస్సు బలము దేని మీద ఉంటాయో అలాంటిది. తన్మే మనః శివ సంకల్పమస్తు. రథచక్రము ఎలాగైతే వీటిని ఆధారంగా చేసుకుని ఒకచోట స్థిరంగా ఉందో అలాగే నా సంకల్పం కూడా ఉండాలి. సుషారథి అశ్వానివ యన్మనుష్యాన్ నినీయతే. మంచి నేర్పరి కలిగిన రౌతు లేదా సారథి గుర్రాలు నడిపించినట్టుగా నాకు అభీషుభి వాజినైవ. చేతిలో కొరడా ఉంటుంది, అవసరమైతే కొరడా ఉపయోగిస్తాడు. కళ్ళెములు ఉంటాయి, అవసరాన్ని బట్టి ఉంటాయి. అలాగే నా మనస్సు కూడా ఇంద్రియాలని జాగ్రత్తగా నడిపించాలి. హృత్ ప్రతిష్టం యత్ అజిరం జవిష్టం. లోపల ఉండే శ్రద్ధ ముసలితనం ఉండదు, దానికి యవ్వనంలోనే ఉంటుంది, వేగంగానే ఉంటుంది. తన్మే మనః శివ సంకల్పమస్తు. అలాంటి నా మనస్సు మంచి సంకల్పాన్ని కలిగించి నేను చేసే పనులన్నీ కూడా వృద్ధి కలిగించాలి అంటూ ప్రార్థన. అందుకోసం ఈ సంకల్పం ఎక్కడితో అవ్వలేదండి. సంకల్పాన్ని గురించి ఇంకా విభిన్న కోణాల్లో వేదం చెప్పింది. చెప్పుకుంటాం, కొంచెం విస్తారంగానే చెప్పుకుంటాం దీన్ని. మరి ప్రస్తుతానికి స్వస్తి.